గంజల ప్రజలారా, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పాటలు పాడుతూ పత్రికలు పంచుతూ మీ మధ్యకి రావడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దయచేసి కాసేపు మీ చెవులను నాపై ఉంచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మేమేం చెప్పడానికి వచ్చాము అంటే, ఇదిగో కనిపిస్తున్నటువంటి ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, సమస్తాన్ని కలిగించినటువంటి వాడు, అనగా నిన్ను నన్ను కలిగించినటువంటి వాడు, నీకు నాకు సృష్టికర్త అయినటువంటి వాడు, జగద్రక్షకుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు అని మీకు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఆయన ఈ సృష్టిని చేసి నిన్ను నన్ను కలిగించి మానవులందరూ కూడా పాపము చేయగా, అందుకనే దేవుని వాక్య గ్రంథంలో రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్య గ్రంథం రాయబడి ఉంది. మనుషులందరూ కూడా పాపము చేసినందువలన పాపమును తీసివేయడానికి ఆయన నరవతారిగా, నరుడిగా ఆయన ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది. ఆయన 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన పాపుల రక్షకుడని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. నీ నా శాపములను తీసివేయడానికి, నీ నా పాపములను తీసివేయడానికి, నీ నా అతిక్రమాలను తీసివేయడానికి, కొట్టివేయడానికి జగద్రక్షకుడైనటువంటి ప్రభువు ఆయన పరలోకము నుంచి ఆయన దిగి వచ్చినాడు. ఆయన శరీరం దాల్చినాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆయన శరీరం దాల్చి మానవులుగా మన కొరకు ఆయన ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది. ఆయన ఈ భూమి మీద పుట్టి ఆయన ఏం చేసినాడంటే, ఆయన యాగము చేశాడు, బలియాగమయ్యాడు, రక్త తర్పణం ఆయన చేశాడు. పాపమును తీసివేయడానికి పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చినాడండి. మనం పాపం పోగొట్టుకోవాలని ఎడ్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని, పొట్టేళ్ల రక్తాన్ని ఏ విధంగా అయితే అర్పిస్తామో, వాటికంటే శ్రేష్టమైనటువంటి రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చునని దేవుని వాక్య గ్రంథంలో రాయబడింది. కనుకనే ఆయన రక్తం చిందించడానికి, మనమందరినీ కూడా కడిగివేయడానికి, శుద్ధిగా చేయడానికి, మనమందరూ కూడా నరకానికి వెళ్ళకూడదని, ఆ వైకుంఠానికి, పరలోకానికి, మోక్షానికి, దేవుడుండే లోకానికి మనం తీసుకుని వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు మార్గమై ఉండి ఆయన తన ప్రాణమును విడిచినాడు. కల్వరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు బలి అయినాడు, రక్తం కార్చినాడు. కారణం ఏమిటంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు కాబట్టి నీ నా పాపమును ఆయన మోసుకుని ఆయన చనిపోయినాడు. మార్గాన్ని సరళం చేశాడు. ఆ మార్గము నేనే అన్నాడు. యేసు నేను మార్గమును, సత్యమును, జీవమునన్నాడు. యేసు నేను మార్గమన్నాడు. ఎక్కడికి మార్గం? పలానా ఊరికా మార్గం, పలానా ప్రాంతానికా మార్గం, పలానా దేశానికా మార్గం కాదండి. వైకుంఠానికి మార్గం, పరలోకానికి మార్గం, మోక్ష రాజ్యానికి మార్గం నేనే అన్నాడు. అనగా ఆత్మలుండే చోటికి నేనే మార్గం అన్నాడు. ఆత్మలుండే చోటికి నేను మార్గం అన్నాడు. మనమందరం కూడా చనిపోతాం, ఏదో ఒక రోజు చనిపోతాం. అయితే ఆత్మలుండే చోటు ఉంది. అది పరలోకమా, నరకమా? 2 లోకాలు ఉన్నాయి. ఏ లోకానికి వెళ్తావో నువ్వు నిర్ణయం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నరకానికి వెళ్ళకూడదని, ఆ వైకుంఠానికి, పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళాలని ప్రభు తను తానుగా తగ్గించుకొని, రిక్తుడిగా చేసుకుని, మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ గడియ. ఇట్టి దినమును నువ్వు నిర్లక్ష్యము చేసి ఎలాగ తప్పించుకుందామో అని దేవుని వాక్య గ్రంథము తెలియజేసింది. కాబట్టి సమయం ఉండగా దేవుడు మనకు ప్రాణం ఇచ్చి ఉన్నాడు. ఇంకా మన నాశ గ్రంథాలలో ఇంకా కూడా జీవుని యొక్క ఆత్మ నిలిచి ఉన్నది. కాబట్టి మనం పశ్చాత్తాపడదాము, ఆయనకు లోబడదాం, ఆయనను స్వీకరిద్దాం. ఆయన లోక రక్షకుడని, నీ రక్షకుడని, నీ సృష్టికర్త అని, నీ దేవుడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రులుగా చేసి ఆ పావన లోకానికి, ఆ పరిశుద్ధ లోకానికి, ఆ దేవుడుండే లోకానికి నిన్ను ఆయన తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మారు మనసును పొందండి, ఆ దేవరాజ్యాన్ని సుసంతరించుకునండి. దేవుడి మాటలను మీ వినికిడిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మేము పత్రికలు ఇస్తున్నాం, బైబిల్స్ ఇస్తున్నాం. ఇంకా ఏమైనా ప్రభు గురించి కావాలంటే మేము
మీకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మారు మనసును పొందండి. మా వాళ్ళు పత్రికలు తీసుకుని వచ్చి ఉన్నారు. ఆ పత్రికల్లో దేవుని మాటలు ఉన్నాయి, ప్రభు మాటలు ఉన్నాయి. మన జీవితం ముగించిపోతుంది. మన జీవితం మునిపే ఇదిగో దినములు చెడ్డమని దేవుని వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి దినాలను మీరు సద్వినియోగం చేసుకొని మంచి బాటలో మీరు నడవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాము.